ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నారాయణ విద్యా సంస్థలతో పాటు కార్పొరేట్ కాలేజీల కోసం విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. అత్యంత కీలకమైన ఇంటర్ విద్యలో ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తాము అని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నాణ్యమైన విద్య ఇవ్వకుండా ఫీజు దోపిడీకి దోహదపడేలా ఉంది. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే ఇంటర్ విద్యను నిర్వీర్యం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డులో నారాయణ కాలేజీ ప్రతినిధిని పెట్టారు చంద్రబాబు. ఇంటర్ బోర్డులో నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ ఆనంద్ కిరణ్ ప్రతినిధిగా నియమించిన తర్వాతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల తొలగింపు ప్రతిపాదన రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Fourth reform, which is a major reform, removal of inter first year board examinations. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, any policy documents, నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ 10th and 12thలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్, వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము, దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్.